ప్రైజ్ ది లార్డ్. 570 పాట పాడుదాము. పాట సంఖ్య 570. ఇంకో పుస్తకంలో 559. ఇంకో పుస్తకంలో 559. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడా, దావీదు రాజు దీనుడై వేడం, అవనిలో పొందిన నష్టములన్నీయు, అవనిలో పొందిన నష్టములన్నీయు దేవానివో సమకూర్చితివే, దేవానివో సమకూర్చితివే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువాం, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువాం, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో బొత్తిగా నేను నష్టపడితిని, బొత్తిగా నేను నష్టపడితిని. మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి, మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ వేడుచున్నా. పసరు గంగలు చీడా పురుగులు, పసరు గంగలు చీడా పురుగులు నాశము చేసిన పంటను కూర్చుమన, శము చేసిన పంటను కూర్చుమ. యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను, యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ప్రేమ సంతోష నంద ములను, ప్రేమ సంతోష నంద ములను ప్రధాన యాజక పోగొట్టుకొంటిని, ప్రధాన యాజక పోగొట్టుకొంటిని. ప్రేమతో నీవు సమకూర్చుమా, ప్రేమతో నీవు సమకూర్చుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాప
పాపపు విషముతో నా పాత్ర నిండెను, పాపపు విషముతో నా పాత్ర నిండెను, ప్రభు యేసుండను పిండిని కలుపుము, ప్రభు యేసుండన పిండిని కలుపుము, పాప మరణమును తొలగించు మా, పాప మరణమును తొలగించు మా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణం నిన్ను వేడుచున్నాను, ఆత్మీయ సోమరి తనములో నుండి, ఆత్మీయ సోమరి తనముల నుండి, ఆత్మ నష్టముల నేనియ బొందితి, ఆత్మ నష్టముల నేనియ బొందితి, ఆత్మా దేవా నీవు సమకూర్చు మా, ఆత్మా దేవా నీవు సమకూర్చు మా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచు, పాపము చేసి పడి ఉన్న చోటు, పాపము చేసి పడి ఉన్న చోటు, ప్రాపుగా నీవు చూపుము ప్రభువా, ప్రాపుగా నీవు చూపుము ప్రభువా, కోపగించక నాపై కృప చూపు మా, కోపగించక నాపై కృప చూపు మా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, చేసిన పాపం కాపు కొనక, చేసిన పాపం కాపు కొనక, విశ్వాసముతో ఒప్పుకొందును, విశ్వాసముతో ఒప్పుకొందును, సిలువాయ రక్తముతో శుద్ధి చేయుమా, సిలువాయ రక్తముతో శుద్ధి చేయుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ వేడుచున్నాను. మా మొరణ ఆలకించము ఇక్కడే ఉంది, ఇదే పాట పాడుదాం. 571 ఇంకో పుస్తకంలో 560 571 ఇంకో పుస్తకంలో 560 మా మొరనాలకించుము మహారాజ యేసు ప్రభువా, కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకుము, కోపముతో
కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకుము. నిన్నెట్లు విడనాడెదను, ప్రాణ ప్రియుడనా యేసు. నిన్నెట్లు విడనాడెదను, ప్రాణ ప్రియుడనా యేసు. సిలువకు జడియా లేదు, శ్రమలకు బెదురా లేదు. సిలువకు జడియా లేదు, శ్రమలకు బెదురా లేదు. నీ నోట దూసెన మాట ఒక్కటైనను రాలేదు. నీ నోట దూసెన మాట ఒక్కటైనను రాలేదు. మా మొరనాలా కించుము, మహారాజ యేసు ప్రభువా. కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకుము. కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకు. పరలోకమును విడచితివే, పాపులకై తెచ్చితివే. పరలోకమును విడచితివే, పాపులకై తెచ్చితివే. సర్వలోకరక్షణకై సిలువపై శ్రమను దితివే. సర్వలోకరక్షణకై సిలువపై శ్రమను దితివే. ఇట్టిని ప్రేమకు నేను ఎట్టి ధనమియగలను. ఇట్టిని ప్రేమకు నేను ఎట్టి ధనమియగలను. మా మొరనా లాకి సోము, మహారాజ యేసు ప్రభువా. కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకుము. కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకుము. సమస్త లోకము నాకు నీరాతముని చితివే. సమస్త లోకము నాకు నీరాతముని చితివే. మూయబడిన ఈ తలుపు తీయబడెను నీ వలన. మూయబడిన ఈ తలుపు తీయబడెను నీ వలన. నేనేలా నీ సంస్తుతిని
నిరతంబు చేయకపోతే నేనేలా నీ సంస్తుతిని నిరతంబు చేయకపోతే మామురన లాకి తుము మహారాజ యేసు ప్రభువా కోపముతో నన్ను చూడకము కనికార మున్న పలుకుము కోపముతో నన్ను చూడకము కనికార మున్న పలుకుము జగమంత నీరా కడను నీరే చించుడేను జగమంత నీరా కడను నీరే చించుడేను నీ నీతిని నెరవేర్చుటకు ఖ్యాతిగా నరుదే చితివి నీ నీతిని నెరవేర్చుటకు ఖ్యాతిగా నరుదే చితివి నీ బంధన నన్ను సారించే విముక్తిని మాకు సగితివి నీ బంధన నన్ను సారించే విముక్తిని మాకు సగితివి మా మురనాల కించుము మహారాజ యేసు ప్రభువా కోపముతో నన్ను చూడకము కనికార మున్న పలుకుము కోపముతో నన్ను చూడకము కనికార మున్న పలుకు రక్షకుండ పాపులను శిక్షించకర చించు రక్షకుండ పాపులను శిక్షించకర చించు నిత్య జీవము నీము ఆత్మ ఎందు దీనులకు నిత్య జీవము నీము ఆత్మ ఎందు దీనులకు దైవకు మారా యేసు సర్వత్రిక నివాసి దైవకు మారా యేసు సర్వత్రిక నివాసి మా మురన లాకి తుము మహారాజ యేసు ప్రభువా కోపముతో నన్ను చూడకము కనికార మున్న పలుకుము కోపముతో నన్ను చూడకము కనికార మున్న పలుకుము. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనములమ్మా. దేవుని కృపను బట్టి మరొకసారి మరి మీ మధ్యకు ప్రభు మీ ప్రార్థన దేవుని కృప వల్ల ఆయన సజీవులుగా ఉంచి తీసుకొని వచ్చాడు.
బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు, మీకు కూడా ఎంతో వందనములు. ఈ సమయంలో ప్రార్థన కొరకై దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము దయతో 41వ వచనము అందరం చదువుదాము. కీర్తనలు 119వ అధ్యాయము 41వ వచనము మనం అందరం చదువుదాము. నాతో పాటు చదవండి అమ్మా. కీర్తనలు 119వ అధ్యాయము 41వ వచనము నాతో పాటు చదవండి, ప్రారంభించండి. యెహోవా, నీ కనికరములో నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. ప్రార్థన చేస్తామా? తలంచండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రభా, నీకు వందనాలు. మహా కనికరాన్ని బట్టి మరొకసారి సజీవులుగా ఉంచి, దేవా ఎంత మంచి దేవుడు, నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యత కొరకై స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ఎల్బేతల్లో మీ స్వరక్తం చేత సంపాదించి మీరు కొనుక్కొని నిత్య జీవానికి వారసులుగా చేసిన నీ ప్రజల బట్టి స్తోత్రం. మీ దైవదాసుని కుటుంబాన్ని బట్టి కూడా ఎంతో వందనములు. ఈ విధంగా ఆత్మీయంగా పోషించుటకు మీ దాసులకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రం. భౌతికంగా నీ బిడ్డలు సహకరించుటకు కూడా నీ ప్రజలకు ఇచ్చిన కృప కొరకై వందనములు. ఈ ప్రార్థన మీటింగ్ దీవించండి. ఇదివరకు పాటల ద్వారా మహిమ పొందుతుంది. తిరిగి ప్రభా కొంత వాక్య భాగం మాకు ఇంత దీవెనకరంగా చేయండి. సరే, రాగల నీ బిడ్డలు బట్టి వందనాలు. ఇంకెవరైనా మార్గంలో ఉంటే వారిని తీసుకురండి. అస్వస్థతగా ఉంటే వారిని బాగు చేయండి. చేయూత అందించండి, దయ చూపించండి. అపాత్రుని, నిష్ప్రయోజకుని, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా ఆకు వల్లే వాడి నీడ వల్లే గతించి పువ్వులాగా రాలిపోయేవాడిని మన్నించి క్షమించి దయ చూపించమని కొంత సమయం మాకెంతో ప్రార్థన సమయం ఆశీర్వదకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమె. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో కొన్ని నిమిషాలు మనం చదివిన లేఖన భాగాన్ని దయతో ఒకరు చదవండి. 119వ అధ్యాయము చదవమా. 41వ వచనం. యెహోవా, నీ కనికరములో నా యొద్దకు రానిమ్ము. చాలమ్మా. దేవుని యొక్క కనికరము అనేది, దేవుని బిడ్డలారా, మన యొద్దకు వచ్చుచున్నది. భక్తుడైన దావీదు అదే చెప్తున్నాడు, వస్తుంటుందిలే, కూర్చోపో. కాబట్టి దేవుని కనికరం అనేది ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాడిపోయింది, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురని. ఏముందమ్మా? కనికరం గల వారు ధన్యులు, కనికరము పొందురు. మనకేమో కనికరం ఉండదు. మమ్మల్ని కనికరించు దేవా, మమ్మల్ని కనికరించు దేవా, మమ్మల్ని కరుణించు దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఇతరుల మీద కనికరం కలిగి ఉంటామో దేవుడు మన ఎడల కూడా కనికరం కలిగి ఉంటాడు. అర్థమైందమ్మా? కాబట్టి ప్రియులరా, మనం కూడా ఇతరుల మీద కనికరం కలిగి ఉండాలి. దేవుడు మన ఎడల ఎట్లా కరుణించి కనికరం చెప్పాడో అట్లాగే మనం కూడా ఇతరుల ఎడల కనికరం అనేది ఉండాలన్నమాట. అప్పుడు దేవుడు మన మీద ఆయన కనికరం ఉంచుతాడు. ప్రియులరా, అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటున్నాడు, యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము అంటున్నాడు. నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. దేవుడు కనికరం గలవాడు. ఉదాహరణకి మీకు చెప్తాను, కనికరపడేవాడు దేవుడు మన మీద కనికరపడతాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటం బట్టి ఆయన ఎంతో కనికరపడతాడు. ఉదాహరణకి సొదొమ గొమొర పట్టణాల్లో నాశనం చేయటం కొరకై దేవుని యొక్క దూతలు లోతు ఇంటికి వెళ్ళారు. లోతు ఇంటికి వెళితే వాళ్ళు ఎంతో తడువు చేశారు. మీరు ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయండి అని చెప్పాడు. తెల్లవారేంత వరకు తడువు చేశారు. వాళ్ళు ఎంతో తడువు అనగా ఆలస్యం చేశారు. అప్పుడు అక్కడ రాసి ఉంది ఒక మాట, యెహోవా కనికరపడుట వలన అనే మాట రాసింది. చదవండి ఆదికాండం త్వరగా. అంటే ఆ పట్టణంలో నేను నాశనం చేయకమునుపు మీరు ఇక్కడ ఉండి పొమ్మని చెప్తే వాళ్ళు ఆలస్యం చేశారు. అయితే దేవుడు కనికరపడుట వలన వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని, అనగా భార్య చేతులను, కూతుర్ల చేతులను దేవదూతలు పట్టుకొని ఊరెలపటికి వాళ్ళని తీసుకొని పోయి పెట్టాడు. ఆ మాట చదవండి. యెహోవా కనికరపడుట వలన అనే మాట ఉంది. చదవండి 16వ వచనం. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన
ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఊరి బయట, దేవుని బిడ్డలారా కనికరమే కదా ఇది, కనికరమే కాదా? ఆ పట్టణ ప్రజలతో పాటు నశించిపోకుండా ఉండి నిమిత్తమై దేవుడు కనికరపడి వాళ్ళ చేతులు పట్టుకొని ఏం చేశారు? ఏమా ఊరెలపటికి తీసుకొని పోయాడు. వాళ్ళ దేవుని యొక్క దూతలు ఈ ప్రజలతో పాటు నశించిపోకూడదని ఎందుకొరకు కనికరపడ్డాడు చెప్పనా? వాళ్ళ పెదనాయన వారి కొరకు ప్రార్థన చేశాడు. వాళ్ళ పెదనాయన వారి కొరకు ప్రార్థన చేశాడు. ఎవరు వాళ్ళ పెదనాయన? అబ్రాహాం. వెరీ గుడ్. వాళ్ళ పెదనాయన సొదొమ గొమొర్రా పట్టణపు, అనగా ఎంత దూరం అయితే ఏ మిట్ట స్థలంలో అయితే నిలబడితే సొదొమ గొమొర్రా పట్టణాలు కనబడతాయో ఆ స్థలము దాకా అబ్రహాము దేవుడు ఇద్దరు కలిసి వచ్చి అక్కడ విజ్ఞాపనం చేశాడు. అందుకని అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి తన తమ్ముని కుమారుడైనటువంటి లోతు కనికరింపబడ్డాడు. లోకంతో పాటి సొదొమ గొమొర్రా ప్రజలతో పాటి నశించిపోకుండా కాపాడబడుతూ వచ్చాడు, కనికరపడుతూ వచ్చాడు. అట్లా దేవుడు మనల్ని కనికరించినప్పుడు లోకంతో పాటు నశించిపోకుండా కాపాడబడతాం, లోకంతో పాటు శ్రమ అనిపించకుండా కాపాడబడతాం, లోకంతో పాటు కష్టం అనిపించకుండా కాపాడబడతాం, లోకంతో పాటు ప్రయాస అనిపించకుండా కాపాడబడతాం, లోకంతో పాటు వేదన అనిపించకుండా కాపాడబడతాం, లోకంతో పాటు బాధలు అనిపించకుండా కాపాడబడతాం, లోకంతో పాటు శిక్ష అనిపించకుండా కాపాడబడతాం. ఎందుకు? మన పక్షంగా విజ్ఞాపనం చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్న కారణం చేత మనము లోతు సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలతో పాటు నశించిపోకుండా కాపాడబడతాడు. దేవుడు కనికరపడుతూ వచ్చాడు. దేవుని బిడ్డ, లోకానికి వచ్చే శ్రమ, లోకానికి వచ్చే అవమానము, లోకానికి వచ్చే పోరాటము, లోకానికి వచ్చే సంకటము, లోకానికి వచ్చే ప్రయాసము, లోకానికి వచ్చే వేదన, లోకానికి వచ్చే ఆరాటము, అట్టి పరిస్థితుల్లో ఉండి మనము కాపాడబడాలంటే మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి, మనము ప్రార్థించే వారముగా ఉండాలి. అప్పుడు మనం కాపాడబడతాం. అందుకనే ఆయన అంటున్నాడు, దావీదు భక్తుడు, యెహోవా నీ కనికరములు, చదవండిమా వచనము, నీ కనికరములు నా యొద్దకు 119:40, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. ఇంకొక మాట చెప్పనా, ఇలాగా అనేక సంగతులు రాసి ఉన్నాయి. మార్కు సువార్తలో మీకు తెలిసిన వాక్య భాగంలో 1వ అధ్యాయంలో ఒక మాట చెప్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయం అక్కడ ఒక మాట రాసి ఉంది. ఏముందంటే, ఒక కుష్ఠరోగి వచ్చాడు. 1వ అధ్యాయం 40 వచనం, 1వ అధ్యాయం 40 వచనం చదవండి. 40-41 చదవండి. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మోకాళ్ళని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడో కమ్మనేనో. ఏమన్నాడు? పూర్తి చేయను. శుద్ధుడు కనికరపడి, ఆయన కనికరపడి, అయ్యా నన్ను చూచని ఎవరికి కనికరం లేదయ్యా, నీకైనా కనికరం ఉందా? నా మీద కనికరపడయ్యా. నా భార్య నన్ను చూచని కనికరపడట్లేదు, నా బంధువులు కనికరపడరు, కుష్ఠరోగుల మీద ఎవరు కనికరపడరు, ఎవరు కరచాలం చేయరు, చేయి సెకండ్ ఎవరు కలిసి భోజనం చేయరు, కలిసి తినరు, నీళ్ళు తాగరు, వాళ్ళు కూర్చున్న చోట ఉండరు. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం, ఎవరు సాహసం చేయరు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళు వంగాడు. ఏమన్నాడు? ముందు మోకాళ్ళు వంగాడు. ఆ మాట చదువు, ఎంత మంచి మాట. కుష్ఠరోగి మోకాల్లోని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. కనికరం అనేది వస్తుంది ఎప్పుడు? మోకాళ్ళు వంగి ప్రార్థన చేయడం ద్వారా. అమ్మా, మోకాళ్ళు వంగి ప్రార్థన చేయడం ఏమొస్తుంది? కనికరం వస్తుంది. దేవుడు మన మీద కనికర పెడతాడు. మీకు ఒక సంగతి జ్ఞాపకం చేయనా? రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథంలో ఇంకొక మాట రాసి ఉంది. 2వ రాజుల గ్రంథంలో, అక్కడ 1వ రాజులో 2వ రాజులో ఏలియా అక్కడ ఉంటాడనమాట. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఏలియా అక్కడ ఉంటాడు. అయితే అహజ్యాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు 2వ రాజులు 1వ అధ్యాయం అహజ్యాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు తన దాసులను పెట్టి పంపిస్తాడు, నేను బాగుపడతానా లేదా అని. కింద పడి ఉంటాడు, కిటికీలో తొంగి చూసేది, కిటికీలో నుండి కింద పడ్డాడు, మరణకరమైన రోగం వచ్చింది, నేను బాగవుతానా లేనా అని చెప్పేసి అయితే అక్కడ ఏం జరిగిందంటే ప్రియులరా,
మార్గ మధ్యలోనే ఏలియా ఎదురయ్యి మీ యజమాని చెప్పండి ఏమని, ఇజ్రాయేల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని మీరు ఎక్కడో విచారించడానికి పోతున్నారా, ఎక్కడో విచారించడానికి పోతున్నారు, కాబట్టి ఎక్కిన మంచం దిగకుండా చచ్చాడని చెప్పు అని చెప్పాడు. ఏమింత తొందరగా వచ్చాడన్నాడు యజమానుడు. ఒక ఆయన కనపడినాడు, ఎట్టుంటాడు, గొంగలు కట్టుకొని ఉంటాడు, అతడు ఏలియా, తిజిబిడైనా ఏలియా. అయితే కర్మేల్ పర్వతంలో ఉంటాడు, మీరు అతని దగ్గర అక్కడికి పోయి అతన్ని పిలుచుకొని రండి, రాజు పిలుస్తున్నాడని చెప్పాడు. 50 మందిని పంపించాడు. 50 మందిని పంపించి 50 మందికి అధిపతి అయినా కూడా పోయి, దైవజనుడా మా రాజు పిలిచిన త్వరగా దిగిరా అన్నాడు. నేను దైవజన్ అయితే నిన్ను నీ 50 మందిని నశించును కాక అన్నాడు. ఆడట్లే బూడిదైపోయాడు. మళ్ళీ ఏమి ఇంకా రాలేదని చెప్పేసి మళ్ళీ 50 మందిని పంపించాడు రాజు. 50 మందికి అధిపతిని పంపించాడు. వాడు దైవజనుడు త్వరగా దిగిరా అన్నాడు. కర్మేల్ పర్వతం మీద దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. నేను రాజునైతే నేను 50 మంది దహించను కాక అన్నాడు. అప్పుడు మూడో వాడు గమనించి విధేయుడై మోకాల్లోని అని ఆ మాట రాసింది, చదవండి. మూడో వాడు ఎన్నో వచ్చినమా, 18వ వచనం చదవండి. మూడో వాడు వచ్చి ఏలి ఎదుట మోకాళ్ళని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణాలు నీ దృష్టికి ప్రేమేనంగా ఉండనిమ్ము. చిత్తగించము, ఆకాశంలో అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులని ఇద్దరు వాని 50 మందితో కూడా దహించను. అయితే నా ప్రాణం నీ దృష్టికి ప్రేమేనంగా ఉండనిమ్ము అని మనవి చేయగా దేవుడు అన్నాడు ఏలియాతో, వానికి భయపడగా వానితో కూడా దిగిపోమ్మో. అది కనికరం ఎప్పుడు వస్తుంది, మోకాల్లోని ప్రార్థన చేయటం వలన. కాబట్టి అది మూడోవాడు మోకాళ్ళని ప్రార్థన చేశాడు. దైవం దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళని మోకరించి అయ్యా విధేయత చూపాడు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా కనికర పడుట వలన దైవజనుడిని ఇంటికి తీసుకొని పోయినా ఏం ప్రయోజనం ఉంది చెప్పండి. కాబట్టి ప్రియులరా, అందుకనే రాసి ఉంది, కుష్ఠరోగి మీద దేవుడు కనికర పడుతూ వచ్చాడు. ఆ తర్వాత లోతు మీద దేవుడు కుటుంబం మీద కనికర పడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ కూడా కనికరం అనేది రాజు పంపించినటువంటి ఆ పనివాడిని చూసి పంపించాడు. వానిలో ఉన్నటువంటి విధేయతను చూసి దేవుడు ఏలియాకు చెప్పి పంపించాడు. అప్పుడు కనికర పడుతూ వచ్చాడు. ఇలాగ మనం గమనిస్తే దేవుడు అనేక సందర్భాల్లో కనికర పడేవాడుగా ఉంటాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. మార్కు సువార్త 9:22 వచనం. మార్కు సువార్త 9:22. కనికరం ఎప్పుడు వస్తుందంటే మనం విధేయత చూపటం వలన. అబ్రహాము ప్రార్థన చేయడం బట్టి లోతు ఇంటి వారికి మీద కనికరం వచ్చింది. పన్నోడు ప్రార్థన చేయడం బట్టి మరి ఆ పన్నోని మీద అనగా అహాజ్య పన్నోని మీద కనికరపడి మరి దైవజను ఇంటికి తీసుకొని వస్తూ వచ్చాడు. ఇదే కుష్ఠరోగి మోకాళ్ళని ప్రార్థన చేయడం బట్టి కనికరపడి అతని కుష్ఠరోగము బాగా అవుతా వస్తూ వచ్చింది. 9:22 వచనం. మార్కు సువార్త 9:22 చదవండి. అది వాని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడదులేను. ఏమైనా నీవలైతే మా మీద కనికరపడి మాకు సహాయం. అందుకు యేసు అన్నాడు, నమ్ముటి నీవలైతే నమ్మువానికి సమస్తమును. ఒక తండ్రి తన కుమారునికి బాగలేకునంటే ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. వాడికి మూర్ఛవ్యాధిని, కొడుకు ఏముందమా మూర్ఛవ్యాధి, ఆడంటే ఆడు పడిపోతుంటే ఆ తండ్రి తన కుమారుని ఎత్తుకొని వచ్చాడు. అయ్యా కనికరపడి బాగు చేయ్యా అన్నాడు. ఏమన్నాడు, వాడిని ఎప్పుడు నీళ్ళల్లోనూ తరచు అగ్నిలో పడుతుంది, నీ వలన ఏమైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమన్నాడు. దేవుని బిడ్డ, మన పిల్లల క్షేమం కొరకు, కుటుంబ వ్యవస్థ కొరకు, సంఘ క్షేమం కొరకు మనము దేవుని వద్దకు వెళ్ళి కనికరం కొరకై వేడుకునే వారముగా ఉండాలి. కాబట్టి ప్రియులరా, ఏ విధంగా కుష్ఠరోగి దేవుని వద్దకు వచ్చి మోకాళ్ళొంగి ప్రార్థన చేశాడు. అహజ్య పన్యోడు మోకాళ్ళొంగి ప్రార్థన చేశాడు. ఎక్కడ? కర్మేలు పర్వతం మీద. కాబట్టి అందుకని ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడా ఒక తండ్రి తన కుమారుని కొరకై ప్రార్థన చేస్తూ వచ్చాడు, కనికరపడ్డాడు దేవుడు. అప్పుడు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, ఆ మాట చదవమా, 23 వచనం చదువు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పాడు. కాబట్టి ఆ చిన్నవాడిని ముట్టి దేవుడు స్వస్థపరిచినట్లుగా మనము గమనించుతాం. అందుకే ఆ మాట చదవండి, ఎంత మంచి మాట రాసి ఉంది. ఒక మంచి మాట రాసి ఉంది అక్కడ. ఆ యొక్క అపవిత్రతను వదిలిపోయే 25వ వచనం చదవండి. 25వ వచనం. జనులు 25వ వచనం 9:25.
జనులు గుంపు కూడి తనైతే పరిగెత్తుకుంటూ చేసి చూసి మూగైన చెడు దయమా వాడిని వదిలిపోము, ఇక వాళ్ళలో ప్రవేశింపోతాను నీకు చెప్పి ఆ అపవిత్రాత్మను వెంటనే బాగవుతా వస్తూ వచ్చాడు. కనికరం అనేది పిల్లల క్షేమం కొరకు తండ్రి ఎంతో మొరపెట్టుకొని ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నశించిపోతున్న కుటుంబం వ్యవస్థ బాగలేకుండే పిల్లలు సాతాను చేత ఈడబడి లేక చెడు అలవాట్ల చేత ఈడబడుతున్నప్పుడు తల్లిదండ్రులైనటువంటి మనము భారం బాధ్యతతో మోకాళ్ళొంగి ప్రార్థన చేయటం వలన దేవుడు కనికరపడి వారి యొక్క జీవితాన్ని బాగు చేసేవాడుగా ఉంటాడు. అందుకని ఇంకొక మాట మీకు గమనించి చెప్తాను. ఇదే మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట చదవండి. 14 మాట చదవండి. ఇక్కడ కూడా ఇదే మాట మనము ఒక మాట రాస్తుంది. ఎక్కడేందంటే చదవండి, లేక మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 14 మత్తయి సువార్త 14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహం చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని అరణ్యములో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఫ్యాన్లు వేసి సాపులు వేసి లైట్లు వేసి అన్ని పెడితే మందిరానికి రాలేరు చాలామంది. అరణ్యంలో ప్రభు ఎక్కడుంటే అక్కడ వెంబడించినారు. ఏమా అరణ్యంలోకి వెళ్ళారు. ఎవరు? చిన్నలు, పెద్దలు, వృద్ధులు, ముసలు, రోగులు పెడతారు, అనేక రకరకాలుగా వెళ్ళారు. అరణ్యంలో ప్రభు ఉన్నాడంటే అక్కడికి వెళ్ళారు. ఆయన బోధ వినటానికి కొరకే. కొంతమంది తప్పులు పట్టడానికి పోయారు, కొంతమంది అద్భుతాలు చేసి చూస్తామని పోయారు, కొందరు రొట్టెల చేపలు పెడితే తిందామని పోయారు, కొందరు రోగాలు బాగు చేయించుకుందాం కొందరు పోయారు. సరే ఏదేమైనా పోయారు అందరూ. అరణ్యాలకు పోతే అక్కడ వాళ్ళందరినీ చూస్తేనే ప్రభువారు వారి మీద కనికరం వచ్చింది. కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. ఎక్కడున్నాడు ప్రభువారు? అక్కడ రాసింది, చదవండి. ఆ మాట చదవండి. కనికరపడి ఎక్కడుంది ఆయన? అరణ్య ప్రదేశంలో రాసింది, చదవండి. ఎన్నో వచనము? 13వ వచనం పైన చదవండి. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశం ఏకాంతంగా జన సమూహంలో ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఎక్కడికమ్మా? అరణ్యములో. దేవుని బిడ్డ, ఊర్లో ఉండి మందిరానికి రాలేము కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ విధంగా కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. వాళ్ళకి ఆహారం పెట్టాడు, రోగులైన వారిని స్వస్థపరిచాడు, మంచి బోధ చెప్పాడు. దేవుని దగ్గరకు వచ్చుట ద్వారానే వాళ్ళు స్వస్థపరచబడ్డారు, భోజనం తిన్నారు, 5 రొట్టెలు 2 చేపలు తిన్నారు. తర్వాత ఆయన బోధ వినగలుగుతూ వచ్చారు. కుష్ఠరోగి దేవుని దగ్గరకు వచ్చాడు, కనికరపడ్డాడు. లోతు ఇంటికి దేవదూతలు వచ్చాడు. కాబట్టి అబ్రహాం ప్రార్థన చేయడం బట్టి కనికరం వచ్చింది లోతు కుటుంబానికి. దేవుని బిడ్డ, మనం ప్రార్థన చేస్తే మన పిల్లలకు కనికరం వస్తుంది, మన కుటుంబీకులకు, మన బంధువులు నశించిపోకుండా వాళ్ళ మీద దేవుడు కనికరం చూపుతాడు మనం ప్రార్థన చేయడం బట్టి. అందుకొరకే ఈ విధంగా అనేకులు మోకాళ్ళంగి ప్రార్థన చేయడం బట్టి దేవుని కనికరం అనేది మన మీద వస్తుంది, మనం దీవించబడతాం. అందుకొరకు దావీదు అన్నాడు, యెహోవా నీ కనికరము నా మీదికి 119:41 మర్చిపోయినారమ్మా. 119:41 యెహోవా నీ కనికరం నా మీదికి రానిమ్మన్నాడు. మనుషుల కనికరం కాదు, దేవుని కనికరం ఉండదు. మనుషులు కనికర పడితే ఆ రోజు ఇస్తే కదరా, సాకితే కదరా, పోషిస్తే కదరా, సాయం చేస్తే కదరా, ఇల్లు కట్టుకుంటుంటే, పెళ్లి చేస్తానంటే, హాస్పిటల్లో ఉంటే, పొలం దున్నుకుంటా అంటే, మందులు కావాలంటే, ఎరువు కావాలంటే అని రకరకాలుగా సరిపోకపోతే అన్నీ దుమ్మెత్తిపోస్తారు. అయితే దేవుడు కనికరపడి మనల్ని ఆశ్రయించాలనుకో, ఆయన ఎప్పుడు కూడా అన్నాడు, దేవుని బిడ్డ, దేవుని కనికరం కొరకై మోకాళ్ళని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన మీద, మన సంఘం మీద, కుటుంబం మీద ప్రభు తన కనికరం ఉంచి మన అక్కర తీర్చగలడు. ప్రభు ఆ విధంగా సహాయం చేయగలడు.